ఉడిపిస్తారని మమ్మల్ని ఉడిపిస్తారు. ఫ్రీ బస్సులు వేసారు కానీ ఉన్న వ్యాపారం కూడా ఆదివారం పాటు ఎలా ఉంటుంది అన్న. ఆదివారం పాటు చూడు ఖాళీ గడికి 8 గంటలకు ఎట్టిన వాళ్ళు ఎలా కదలట్లేదు, ఎలాగ ఉంటుంది ఆటో డ్రైవర్లకి కట. మా మీద మరీ దారుణం మ్యాజిక్ వాళ్ళకి. ఒకప్పుడు బాగుండేది, ఈడు వచ్చాక గుడిపిస్తారు ఉన్నా కాడ. చెప్తున్నాం కదా, సోయా అని చెప్తున్నాం. జగన్ అన్నాడు బంగారం ఆడేసిన కేసులు లేవు, ఏటి లేవు. ప్రతి ఏళ్ళే కాగిసెట్ లేకుండా వెళ్తే ఫోటో తీసేస్తున్నారు. ఎలా ఉంటుంది ఫోటో 1035 రూపాయలు ఎవరిదన్నా సొమ్ము చెప్పు. పొద్దాల రాదు మాకు 1035 రూపాయలు వచ్చేస్తున్నాడు. ఇలా ఫోటో తీసి వేసి దిగుతుంటే ఎక్కడ దిగుకొస్తామా. ఇక మా ప్రెసిడెంట్ ఉన్నాడు వెళ్ళాడు దగ్గర వస్తాడు. ఒకప్పుడు బాగుండేది అండి, 335 రూపాయలు 135 రూపాయలు ఉండేది. 1030 చేస్తారు ఇప్పుడు. అప్పుడు జగన్ గారు 10,000 ఇస్తే ఆయన జేబులో ఇచ్చారన్నారు. మరి ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లంటే చంద్రబాబు నాయుడు సీఎం మేమేటండి, చంద్రబాబు నాయుడు అవ్వాలి. అలా వేస్తున్నాడు, ఏ బాగా వేయలేదు. ఎలా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చినాక? జగన్ గారు ఉన్నప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? అంతా బాగానే ఉంది కానీ ఈ ఫ్రీ బస్ పెట్టడం వల్లే మాకు కొద్దిగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తర్వాత జనాలు ఎవరు రావట్లేదు. ప్రస్తుతానికి బళ్ళన్నీ ఖాళీ. మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు అసలు ఏం బేరం లేదు, బేరాలే లేవు. మార్నింగ్ 8 గంటలు పెట్టాం, ఇప్పుడు 3-2 అవుతుంది. ఇప్పటి వరకు అసలు ఒక్కసారి కూడా బండి వెళ్ళింది కదిలింది. అక్కడ పెట్టిన బళ్ళు అక్కడే ఉన్నాయి. చిన్న జనాలు వచ్చినట్టు వెళ్ళిపోతున్నారు డైరెక్ట్ బస్సులు ఎక్కి. అది ప్రాబ్లం లేదు. మాకు కూడా ఏదైనా వేరేది విధంగా చూపిస్తే బాగుండదు. ఫ్రీ బస్ మేము వ్యతిరేకించట్లేదు కానీ మాకు కూడా ఏదైనా వేరేగా కొద్దిగా మాకు ఉండేటి విధంగా చూపిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. గతంలో జగన్ గారు ఉన్నప్పుడు ఇప్పుడు బాగానే ఉండదు, బస్ ప్రాబ్లం ఉండదు కదా, అప్పుడు ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు మెయిన్ ఈ ఫ్రీ బస్ వల్ల మా మోటార్ ఫీల్డ్ సైడ్ ప్రాబ్లం వస్తుంది. మొత్తం ఇబ్బంది, చాలా పథకాలు అన్నీ వస్తున్నాయి. పథకాలు ప్రాబ్లం ఏం లేదు కానీ మెయిన్ పథకాలు అంటే సిలిండర్ వస్తున్నాయి. విశాఖపట్నం వాసులుగా ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేట్ పరం అదే ముందు నుంచి అవుతుందన్న, అది చేస్తున్నారు. ఇప్పటి నుంచి ఉన్నది కానీ అది కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంది, అది రాష్ట్ర ప్రభుత్వం అనడానికి లేదు, అనుకోకుండా ఉండాలి. ఇప్పుడు చూస్తున్నారు వైజాగ్లో స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేటీకరణ చేసేస్తున్నారని చెప్పండి. మరి చేసేస్తారు, దొంగ పని చేయాలి. ఇప్పుడు నేను బండి వేసానంటే తీసుకెళ్ళాలా, ఇప్పుడు బండిలో మనిషి గారు తీసుకెళ్ళాలా. కంపెనీ ఉద్యోగాలు ఇచ్చాయంటే పని చేయాలా, పని చేయరు. వడ్డీలకి తిప్పుకున్న వాళ్ళు ఎక్కువ. ఒక పని చేసే 10 పని చేస్తున్నారు వాళ్ళు. తప్పులేదు, స్టీల్ పని తప్పు, ప్రైవేట్ చేయడం చాలా మంచిదే. మరి గవర్నమెంట్ ఆస్తులు అట్లా ప్రైవేటీకరణ చేస్తే మరి తప్పేగా. మరి మరి ప్రజల యొక్క ఆస్తులు ఉన్నాయి, అక్కడ భూమి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు. అవన్నీ ఉన్నాయంటే ఇప్పుడు ప్రభుత్వ ఆస్తులు ఎవడు ఇచ్చేసి ఎవడు వదిలేసుకోడు, ఎవడు సొమ్ము ఆడితే ఇలా వేసుకుంటాడు. తప్పులేదు. ఇప్పుడు జగన్ గారు ఉన్నప్పుడు అయితే ఆల్రెడీ RINL అంటే స్టీల్ ప్లాంట్ ప్రతి నెల జీతం అందేది, ప్రతి నెల అన్ని విధాలుగా బాగుండేది. పైగా ఏమైనా ప్లాంట్కి నష్టాలకి ఏమైనా ఉంటే ఆర్థికంగా కేంద్రం నుండి సాయం అందించేవారు. అన్ని విధాలుగా బాగుండేది. ఇప్పుడేమో కూటమి ప్రభుత్వం వచ్చిందంటే ఉన్న ప్లాంట్లో ఉన్న కాంట్రాక్ట్ కార్మికుల్ని తొలగించే పరిస్థితి వచ్చినది. ఎందుకంటే ఒకవైపు ఏమో ప్లాంట్నేమో నష్టాల పాలు చేస్తారు. ఏదో తెచ్చాము అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు, ఈ చేతిలో చూస్తే ఏమీ లేకుండా అయిపోతుంది. మేమేమో కేంద్రం నుండి ఇంత రేపించాం అంత రేపించాం అంటున్నారు. తీరమా చూస్తే ప్రతిదీని ప్రైవేటీకరణ అయిపోతుంది. లోపలేమో క్యాంటీన్లు కూడా తీసేస్తున్నారండి. దాంతోపాటు క్యాంటీన్లు తీసేస్తున్నారు, అన్నీ తీసేస్తున్నారు. అలాగే కాంట్రాక్ట్ కార్మికులు కూడా తీసేస్తున్నారు. కాంట్రాక్ట్ కార్మికులకు ఉండే ఆల్రెడీ నిర్వచిత వృత్తినేమో అది కూడా తీసేస్తున్నారు. దాంతోపాటును 2400 ఉన్నాయంటే అవి కూడా తీసేస్తున్నారండి. దాన్నేమో RI అంటారండి, అంటే కరుబెత్తు ఇచ్చేదాన్ని కూడా తీసేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే ఒక సైట్లోనేమో 10 మంది డ్యూటీ చేసిందేమో అక్కడ ఏంటంటే 5 ఉంచుతున్నారు, 5 తీసేస్తున్నారు. ఈ విధంగాన ప్లాంట్ అతి నష్టాల్లోని అతి కష్టాల్లోని పడిసే ఆల్రెడీ కూటమి ప్రభుత్వం దానికేమో ప్రయత్నం చేస్తుంది. కానీ గతంలో జగన్ గారు మీరు నడిపించకపోతే కనుక స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తే మా రాష్ట్రానికి ఇచ్చేయండి, మేము నడుపుకుంటామని చెప్పడం జరిగింది. అట్లా అసెంబ్లీలో కూడా తీర్మానం చేశారు. కానీ ఈరోజు ఎందుకని చంద్రబాబు నాయుడు ఆ విధంగా మాట్లాడలేకపోతున్నారు? మరి అదే కదా మేమనేది. ఇంతకు ముందేమో ఆల్రెడీ మేమేమో అక్కడేమో దాదాపుగా సంవత్సరం రోజులేమో టెంట్ వేస్తే ఆ పవన్ గారు వచ్చారు, ఆల్రెడీ నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, లోకేష్ గారు వచ్చారు,
ఏంటి పల్లా శ్రీనివాసరావు గారు అయితే ఏంటి నిజంగాన అతి దుర్మార్గం. పల్లా శ్రీనివాసరావు గారు అయితే అతి దుర్మార్గం. అరే నాయనలారా మీకేమో పైగా అంటే గాజువాక నియోజకవర్గం అనేది అంతనా నిర్వాచిత కాలనీలు 64 గ్రామాలు ఉండేవి. ఆ అన్నిటికీ నిర్వాచిత కాలనీలకేమో 6 నెంబర్కి ఏమో న్యాయం చేస్తామన్నారు. ఏంటి వైఎస్ఆర్ ఉండేటప్పుడు అయితే డ్యూటీలు తీసేవారండి, ఆల్రెడీ నోటిఫికేషన్ తీసేవారు. 6 నెంబర్ ఉండేవాడికి ప్రతి ఒక్కడికి జాబ్ ఇప్పించేవారు. అది అదే విధంగాన ఆల్రెడీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిందంటే ఒక్క నోటిఫికేషన్ లేదండి. 6 నెంబర్ ఉన్న వాళ్ళకేమో వయసులు అయిపోతున్నాయండి. ఏంటి దాని విధంగా చూస్తే 6 నెంబర్కేమో ఏంటి మా నాన్న మార్చుకున్నాడు, మా నాన్నతో నేను మార్చుకున్నాను, నా తర్వాత నాకు వయసు అయిపోయింది, నా కొడుకేమో ఇంతే ఉన్నాడు. మరి ఆ తర్వాత పరిస్థితి ఏంటండి? 6 నెంబర్ పరిస్థితి చూస్తే ఆ విధంగా ఉంది. ఏంటి ఆల్రెడీ టెంట్ వేసామంటే టెంట్లోనేమో ఆల్రెడీ మిగిలిన భూములన్నా పెంచియండి, 6 నెంబర్ నష్టపరిహారం అని ఇవ్వండి. ఇదైనా సరే అసెంబ్లీలోనేమో అటు గవర్నీలైన పల్లా శ్రీనివాసరావు గారు అడుగుతారని కోరుచున్నామండి. ఎందుకంటే అక్కడ చూస్తే ప్రతి సైటు ఆల్రెడీ ప్రైవేటీకరణ చేసేస్తున్నారు సార్. ప్రతి సైటును ప్రైవేటీకరణ చేసేస్తున్నారు. ఏంటి 32 మంది సార్, 32 మంది ప్రాణత్యాగాలు, 32 మంది ఆల్రెడీ ఆ పైన 32 విభాగాలుగాన ప్రైవేటీకరణ చేసి అమ్మేస్తున్నారు సార్. ప్రైవేటీకరణ చేసి అమ్మేస్తున్నారు. ప్రభుత్వం కేంద్రం తలుచుకుంటే ఆల్రెడీ ప్లాంట్కి న్యాయం చేయలేదండి. అలాగే ఆర్టీసీ ఇప్పుడు ఏంటంటే రోడ్డు మీద గతంలో ఏ ప్రభుత్వం కూడా ఈ ఆటో డ్రైవర్లు ఎవరిని కూడా గుర్తించలేదండి. ఇది వాస్తవంగా చెప్తున్నాను. ఒక గతంలో 2014 టీడీపీ వచ్చింది, ఈ ఆటో డ్రైవర్లు గుర్తించలేదు. 2019లో వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. అతను చేసిన పనులన్నీ కొన్ని చాలా బాగున్నాయండి, కానీ ఏది కూడా బాగలేదని అనలేదండి. కానీ అలాగని మేము ఆటో డ్రైవర్లను గతంలో కూడా మేము డబ్బులు 10,000 రూపాయలు వేయమని మేము అడగలేదు. కానీ అతను మా బాధ చూసి 10,000 రూపాయలు వేశారంటే 10,000 రూపాయలు దేనికి వేశారంటే సంవత్సరానికి ఒకసారి అయినా సరే వాళ్ళు బండి పేపర్స్ రెడీ చేసుకుంటారు, ఆటో రికార్డ్స్ పర్ఫెక్ట్గా ఉండాలని సరే ఆ విధంగా వేశారు. ఆ 10,000 రూపాయలు వేసినప్పుడు కూడా మేము ఆ 10,000 రూపాయలు ఆటో చిన్న రిపేర్ అయినా లేకపోతే ఇన్సూరెన్స్, ఎఫ్సీ, పొల్యూషన్ ఇలాంటివి కొన్ని ఉన్నాయి, అవన్నీ చేయించుకొని మేము ఆటో అనేది నడుపుకునే వాళ్ళం. ఆ తర్వాత కూడా జగన్ ప్రభుత్వంలో అంతగా ట్రాఫిక్ వాళ్ళతో ఇబ్బంది లేకుండా ఉండేదండి మాకు. అంటే కేసులు కానీ ఏమీ లేకుండా 5 సంవత్సరాలు నీట్గా ఉండేది. కానీ ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చి ట్రాఫిక్ వాళ్ళతో చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఏదైనా సరే అంటే వాళ్ళు రూల్స్ వాళ్ళు పాటిస్తున్నారు, ఓకే మంచిదే, అది కాదన్న మరీ అంతలాగా పెట్టి పిండడం అంటే అది కరెక్ట్ కాదండి. ఏదైనా సరే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి బాగా లాస్ అయింది ఎవరంటే ఒకటే కార్మికులండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్మికులు అంటే ఎవరు కాదు, మనందరమే. నెక్స్ట్ రోడ్ల మీద బ్రతికే వాళ్ళం మేము, ఆటో డ్రైవర్లు మేము ఇలాగ లాస్ అవుతున్నాం. అదే వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయానికి వస్తే స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయకుండా ఆపుతాం అని ఆ రోజు కూడా వైజాగ్ కుర్మన్పాలెం దగ్గర టెంట్ కిందకు వచ్చి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు చెప్పారండి. కానీ ఆ విషయం ఇప్పుడు కూడా మాట మీద లేరు. కానీ ఏమవుతుందంటే ఇప్పటికి ఇది వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేది అమ్మేస్తారు, ప్రైవేటీకరణ అయిపోయింది. వేలాది మంది రోడ్ల పాలు అయిపోయి రోడ్ల మీద పడి ఉన్నారండి. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే అటు చావలాగా ఇటు బ్రతకలాగా మధ్యన కిటకిటలు ఆడుతున్నారు ఈ జనం. వీళ్ళని తక్షణమే మన కూటమి ప్రభుత్వం వీళ్ళు ఆదుకోవాలని కోరుకుంటున్నాం. గతంలో కూడా అసెంబ్లీలో తీర్మానం చేసి కూడా మీకు అమ్మేసే లెక్క అయితే మా రాష్ట్రానికి ఇచ్చేయండి, మేమే నడుపుకుంటామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తీర్మానం చేసి పంపించారు. కానీ ఆ విధంగా ఎందుకు చంద్రబాబు నాయుడు చేయలేకపోతున్నారు? అదేనండి, అదే చెప్తున్నామండి. గతంలోనూ కూడా వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చేయండి, మేము చేసి చూపిస్తామని అన్నప్పుడు కూడా వ్యతిరేకంగా ఒక ప్రభుత్వం పదవిలో ఉన్నప్పుడు ఇంకొక ప్రతిపక్షంలో ఉండి వాళ్ళు గట్టిగా మాట్లాడతారు, అది కూడా కరెక్టే. కానీ ఇప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి అనకూడదు, ప్రతిపక్షం లేదు మాట్లాడడానికి కూడా. అదే ప్రతిపక్షం ఉంటే అతను కూడా అడిగారు ప్రతిపక్షం ఇవ్వండి అన్నారు, కానీ ఇవ్వలేదు. ఉంటే అతను ఇప్పుడు అదే వైజాగ్ స్టీల్ ప్లాంట్ దగ్గరకు వచ్చి ఏ టెంట్ కిందకో ఎక్కడికో ఏ రోడ్డు మీదకో వచ్చి గట్టిగా కార్మికుల కోసం మాట్లాడతారండి. ఇప్పుడు ప్రతిపక్షం లేదని మీరు ఇష్టాసారంగా మీరు చేసుకుని వెళ్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం మీరు కూడా ఒకసారి తెలుసుకోండి. ఏదైనా సరే రాష్ట్రంలో అత్యధిక మెజార్టీ ఇచ్చింది కూడా గాజువాక. ఇక్కడ గాజువాక విశాఖపట్నం జిల్లా గాజువాక నియోజకవర్గంలోనూ కూడా కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మేము ఒకటే అనుకున్నామండి, ఈ కూటమి ప్రభుత్వం వస్తే ఎంతో మాకు మంచి జరుగుతుంది, అంటే జగన్ గారి కంటే కొంచెం మంచి జరుగుతుంది ఇంకా అనుకొని ఇక్కడ టీడీపీని నమ్ముకొని తెలుగుదేశం పార్టీని నమ్ముకొని ఒక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారిని అంత అతిపెద్ద మెజార్టీతోనే ఓట్లేసి గెలిపించుకొని అసెంబ్లీ వరకు పంపించామండి మేము. ఇప్పుడు ఇవాళ ఈ కారణాల వల్ల అతను కూడా
ఎక్కడ ఏది అన్యాయం ప్రజలకు అన్యాయం జరిగినా సరే అతను కూడా రావడం మానేస్తారండి. ఇటుపక్క చూసుకుంటే గంగవరం పోర్టు ఉందండి. గంగవరం పోర్టు కార్మికులకు కూడా చాలా లాస్ అయ్యారు. అలాగే అటుపక్క చూస్తే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉందండి. ఆ స్టీల్ ప్లాంట్లో ఉండే కార్మికులు కూడా ఎంతో నష్టాలు పడిపోయి రోడ్ల మీద పడిపోయారు, ఉద్యోగాలు లేక తీస్తారు. ఇటు చూస్తే రోడ్డు మీద ఆటోలు వేసుకొని బ్రతుకుదామన్నా సరే అటుపక్క ఫైనాన్షియల్ కట్టాలి, ఇటుపక్క ఒక ఫ్యామిలీని పోషించాలి, అనేక విధాలుగా ఉన్నాయి. కానీ ఇటు చూస్తే ఆటో డ్రైవర్లకు ఒక ఉపాధి అనేది లేదు, ఏది కూడా ఒక సర్వీస్ లేదండి. ఆటో రిపేర్కి మెకానిక్ సెట్కి వెళ్తే 500 రూపాయలు అవ్వాల్సింది 1000 రూపాయలు 1500 రూపాయలు అడుగుతున్నారండి. మాకు రోడ్డు మీద అనేది ఒక ఏదైనా వస్తే ఉపాధి వస్తున్నాయి కదండి, అక్కడ మేము పెట్టుబడి పెట్టుకోగలం. అయ్యా మీ ప్రభుత్వానికి మేము ఒకటే చెప్తున్నాం, మీరు దయచేసి మా బాధలు మీరు అర్థం చేసుకోండి. ఒక ఆటో డ్రైవర్గా నేను చెప్తున్నానండి, మాకు ఏమీ వద్దు. ఉదయం 9 8 మా చుట్టుపక్కల ఉండే డిపోలోనూ మా ఆటోలు పెడతాం. మీరు దయచేసి మీరు డీజిల్ వేసుకొని మాకు 8 అవర్స్ డ్యూటీ చేస్తాం. మేము 8 అవర్స్ డ్యూటీలోనే మాకు నెల మొత్తం 25,000 మీరు శాలరీ ఇప్పించండి. మీరు 8 అవర్స్లో ఎక్కడికైతే తిప్పమంటారో అక్కడికి మేము తిప్పుతాం బండిని. ఇది మేము ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం. నేనైతే యాక్చువల్లీ టీడీపీ పార్టీ, పక్క టీడీపీ పార్టీ జనసేన. అయితే నేను ఓటేసింది కూడా వాళ్ళకే. కానీ ఇప్పుడు ఎందుకు వేసానో నా బాధగా ఉంది. ఎందుకంటే నేను ఒక ఆటో డ్రైవర్ని. ఇప్పుడు పథకాలు పెట్టాడు ఓకే, అన్నిట్లో ఓకే. మా పిల్లలు బీటెక్ చదువుతున్నారు, వాళ్ళ డిప్లొమాకి ఫీజు రింబర్స్మెంట్ ఇప్పుడు వచ్చేయలేదు. పాత జగన్లో ఉన్నప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చి ఆఫీసర్ అది లోకేష్ వచ్చినట్టు వేస్తానన్నాడు, ఇప్పుడు వచ్చి వేయలేదు. ఇప్పుడు అది కరెక్ట్గా మా పిల్లలు బీటెక్ వెళ్ళాలి, కానీ వాళ్ళు కాలేజ్ వాళ్ళు ఫీజు కడితే కానీ వాళ్ళు బీటెక్ వెళ్ళడానికి అవుతుంది, సర్టిఫికెట్లు ఇవ్వరాలి. అయితే మొత్తం మీద అప్పు చేసి కట్టి పిల్లలు తీసుకొచ్చి బీటెక్లో జాయిన్ చేశాను. అయితే నేను చేసిన అప్పు బీటెక్లో వచ్చాక ప్రభుత్వం వచ్చాక వేస్తానని చెప్పారు కదా, వేయలేదు ఇప్పుడు వచ్చి. అటువంటి పథకాలు చేస్తే మంచిది, కానీ ఈ ఫ్రీ బస్సులు అవి పెట్టడం ఏంటండి? దేనికి యూజ్ ఫ్రీ బస్సులు చెప్పండి ఒకసారి. పిల్లల చదువు మీద పెట్టండి. ఫీజు రింబర్స్మెంట్ వేసారనుకోండి చాలామంది ఇదే అవుతారు. నాకులోడు బోల్డ్ మంది అప్పులు చేసి కట్టి ఇప్పుడు ఆ పిల్లల్ని ఆ అప్పులు మేము కట్టలేకపోతానేసరికి మళ్ళీ ఇప్పుడు ఏమో ఆటోలు ఆ లేడీస్కి ఫ్రీ చేశారు బస్సు. ఇప్పుడు నేను ఎలా బతకాలి? ఒక పక్క పిల్లలు చేసిన అప్పు కట్టాలా, అడవ ఫీజు రింబర్స్మెంట్ వేయలేదు. ఒక పక్క నేను ఆటో ఎత్తగానే అప్పు కట్టాలి. ఇప్పుడు అది చేయపోయి బస్సులు కూడా ఫ్రీ పెట్టేసి ఎలా బతకాలి చెప్పండి? దేనికి యూజ్ అసలు ఫ్రీ బస్సులు దేనికి యూజ్ చెప్పండి? ఆర్టీసీ కూడా మరి నష్టాల్లో ఉంది, ఆర్టీసీ కూడా నష్టాల్లోనే ఉంది మరి. అదే ఎలాగో డబ్బులు ఎలాగ వస్తున్నాయి? ప్రింట్ ఏమైనా వేస్తున్నారంటారా? అదే మరి నా డౌట్. మరి పక్కా జనసేన, కానీ ఓటు ఎందుకు వేసినా బాధపడుతుంది. మెయిన్ నా పిల్లల కోసం. పిల్లలు రీప్రజెంట్ వేయలేదు, ఇక తప్ప మళ్ళీ నేను అప్పు చేసి కడుతున్న డబ్బులు మళ్ళీ ఆ లేడీస్కి బస్సు ఫ్రీ పెట్టాడు. ఇప్పుడు ఆటో ఒక్కలు ఎక్కట్లేదు. ఉదయం వచ్చాను, ఇప్పటికే 250 రూపాయలు చేశాను. అది అద్దె బండి, దానికి 300 కట్టాలి అద్దె. ఇంకా ఎలా బతుకుతాను చెప్పండి? గతంలో జగన్ గారు ఏమైనా ఇచ్చారని ఆటో వాళ్ళకి? జగన్ ప్రభుత్వం అంటే మామూలు ఆటో వాళ్ళకి 10,000 ఇచ్చారు కదా. ఆయన వల్ల అయితే నేనైతే మందు దాకా అలవాటు ఉంది. ఆ మందు విషయంలో నేను తిట్టుకున్నాను తప్పించి వేరే విషయంలో అయితే నేను అవ్వలేదు. జగన్ గారి వల్ల అప్పుడు బాగానే ఉంది, ఇప్పుడు నష్టపోయారు. జగన్ గారి ప్రభుత్వంలో నా పిల్లలు మొత్తం ఫీజు రీయింబర్స్మెంట్ కానీ అమ్మఒడి కానీ అన్నీ కరెక్ట్గా పడినాయి. ఒక్క మందు విషయంలో మాత్రం నేను అంటే రేట్లు పెంచడం వల్ల ఇబ్బంది పడ్డాను తప్పించి వేరేదైతే ఏం లేదు. నేను దానికి ఈ టీడీపీ ప్రభుత్వం పక్క నేను ఇవి వచ్చేసిన తర్వాత నాకేదో మంచి జరిగేద్దాం అనుకుంటే నా మొట్ట నాకు గుడిపించి. ఆడవాళ్ళకి మొగుడు పోతే పెన్షన్ ఇస్తున్నారు, ఓకే, వితంతుం పెన్షన్. అది మొగుడికి పిల్లలు చచ్చిపోతే మరి ఆడికి పెన్షన్ లేదా? ఇదే గవర్నమెంట్ అండి. ఇప్పుడు రూల్ ఇప్పుడు ఈ ప్రజెంట్ సమాజంలోని ఆడ మగ ఒకటే. ఇప్పుడు ఆడ మగం ఒకటే అని అంటున్నారు. కోపైలే కాదు, ఇది భూమి మీద నుంచి అంతరిక్షంలోకి వెళ్తుంది ఆడ మనిషి. అలాగే మగవాడికి డివిజన్ చేసేటప్పుడు ఇప్పుడు మగవాడికి కూడా భార్య చచ్చిపోతే వాడి ఒంటరితనంగా ఉంటాడు కదా, వాడికి పెన్షన్ ఇవ్వాలి కదా గవర్నమెంట్. ఈ రోజు ఏమో ఆడమంచి వితంతు పెన్షన్ ఇస్తావా మరి? ఇప్పుడు చూస్తారు ఈ కూటమి ప్రభుత్వం ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తున్నారని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఒక వర్కర్ను కూడా కుదించడానికి కానీ తీసేయడానికి ఆలోచిస్తారు. ఇప్పుడు అది తీసేయాలంటే అది మనం చేసుకుంది. ఇప్పుడు ఏంటంటే ఒక గవర్నమెంట్ది ఒక ప్రైవేటీకరణ సంస్థ ఉంది. గవర్నమెంట్లో ఉన్న తర్వాత
గవర్నమెంట్లోనూ ఉన్న తర్వాత ఏం చేయాలా అది మనది బాధ్యత. ఇప్పుడు ప్రైవేట్ దొక్కలాగా గవర్నమెంట్ దొక్కలాగా చూడకూడదు. మనం అది గవర్నమెంట్ అంటే మనలాగా బాధ్యత, అది మన బట్టి ఉంటుంది. అది ప్రైవేటీకరణ ఇప్పుడు చేస్తారు కూటమి, అది ఏ గవర్నమెంట్ బిజినెస్, అది ఒక బిజినెస్ వ్యాపారం. వాడు మనల్ని పెట్టుకున్నాడు, పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మన సొంతం ఆటో ఉందండి. ఆటో ఎత్తుకున్న ఆటో సొంతకున్న ఆటో డిఫరెన్స్ ఉంది కదా. సొంతకున్న దాని జిల్లా తుడుస్తాం, అదే ఎత్తుకున్న ఆటో ఎడుతాం, పట్టించుకోకుండా అడిగి రెంట్ ఆడికి ఇచ్చేస్తాం. అలాగో ఉంటుంది అంతే. ఓకే. కోల్పోయామండి మొత్తం. ఫ్రీ బస్సులు అనడం, తర్వాత ఈ ఆటో వాళ్ళు ఒక ఆట ఆడుకున్నట్టు అయింది. ఇప్పుడు అన్నీ ప్రభుత్వానికి లాసే, యువతల రోడ్డు మీద బతికి వాడికి లాసే. రెండు పక్కల కూడా ఏం లేదు మాకు ఆదాయం ఏమి. దగ్గర 400-500 చేసుకున్నాడు, ఈరోజు 100 రూపాయలు చేయటానికి కూడా ఇబ్బంది పడుతున్నాం. డీజిల్ డబ్బులు రాలేదు, ఇంటి దగ్గర నుంచి బయటకు వస్తే కనీసం దాని మీద అంతా మరి ప్రభుత్వానికి లాసే, మాకు లాసే కనపడుతుంది. మీకు అసలు మీకు 15,000 ఇస్తారన్నారుగా, ఇచ్చారా? లేదు కదా, మాట అన్నారు, ఇచ్చింది ఏం లేదు మాకు. అసలు దాని గురించి అమలుపరచడం కానీ లేదు, అమలుపరచలేదండి. మాట్లాడతాం దాని గురించి. నేను చర్చలు జరిపారా? చర్చలు జరుపుతున్నారు కదా, అమల్లో లేదు. మీ దగ్గర కాగితాలు కూడా తీసుకోలేదంటగా? అదేండి, మీరు అమలు పరిస్తే కాగితాలు తీసుకుంటారు, అమలు పరిచిన దానికి దేని కాగితాలు తీసుకుంటారు? కాగితాలు కూడా తీసుకోలేదండి. చూద్దాం అంటున్నారు. ఇంకా అంటే ఇంకా షరతులు పెడతాడు. మిమ్మల్ని ఏం సంప్రదించుకొని అమలు పరిచారండి. అంటే ఇంకా ఈఎంఐలు కట్టుకోవడానికి కూడా చాలా ఇబ్బంది ఏంటండి. బళ్ళు ఆపేసుకోవాల్సి వస్తుంది. ఫైనాన్స్ వాళ్ళు కూడా ఒత్తిడి చేస్తున్నారు అప్పుడేని. గతంలో ఎంత తోలేవాళ్ళు అంటారు, ఇప్పుడు అసలు వ్యాపారం ఏం లేదండి. ఈ బస్సులు వచ్చిన తర్వాత ఇంతవరకు అంటే బాగానే ఉండేది. జగన్ గారి ప్రభుత్వంలో అయితే ఎక్కడ ఒత్తిడి లేదు, ఆటో వాళ్ళకి కానీ ఎవరికి ఒత్తిడి లేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం మారిన తర్వాత మోటార్ ఫీల్డ్కి ఒత్తిడి ఎక్కువైంది. జనాలకి డబ్బులు కూడా లేవు. పథకాలు ఏమైనా వచ్చాయా మీకు అప్పుడు వచ్చేయండి మరి పథకాలు. ఆటో వాళ్ళకి 10,000 రూపాయలు వేసేవాడు. తర్వాత ఎంత ఒత్తిడి కూడా ఉండేది కాదు. ఇప్పుడు ఒత్తిడి, పోలీసు వాళ్ళు కూడా ఒత్తిడి చేస్తున్నారు. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ కేసులు రాయడం, బళ్ళ నో పార్కింగ్ అనడం, వీటి మీద కూడా కేసులు పెడుతున్నారు తప్ప ఈ ప్రభుత్వంలో మాకేం సుఖం కనపడలేదు. ఇబ్బందే ఉందండి. మరి ఇల్లు గడవాలంటే కనీసం రోజుకు ఒక 400-500 చేసుకుంటేనే కానీ ఆయిల్ ఖర్చు, ఇల్లు ఫైనాన్స్లో కట్టుకోవాలంటే ఇబ్బంది కలుగుతుంది కదండి. మరి లేరు అసలు లేదండి, లేదు. యాకే కదా మేము ఎలా మాట్లాడుతున్నాం. అదే జగన్ గారు అయితే మిమ్మల్ని గుర్తించి 10,000 కూడా ఇచ్చేవారండి. 10,000 రూపాయలు ఇచ్చేవారు. అన్నీ కూడా ఇంత ఒత్తిడి కూడా లేదు, రాయడం అది లేదు. ఇప్పుడు ప్రతిదానికి నో పార్కింగ్, యూనిఫార్లు అయితే కేసు. కొన్ని యూనిఫార్ అంటే అలాగే వేయాలనుకోండి ఫీల్డ్లో ఉన్న తర్వాత. దీని మీద ఒత్తిడి అంటే ఏం కాదండి, వ్యాపారాలు లేవు మెయిన్. ఏదో ఉన్నంతలో అలా తిరుగుతున్నారు అంతే, ఏం లేవు. పడిపోయింది, ఆటో ఫీల్డ్ పడిపోతుంది. అసలు ఏం లేదా? ఏం లేదు, అలాగే ఎవరో మగవాళ్ళు కొంతమంది ఎక్కుతున్నారు, ఆడవాళ్ళు అర్జెంట్ అయితే ఎక్కుతున్నారు. మరి మిగతా వాళ్ళు అయితే ఎవరు ఎక్కట్లేదు. బస్కి వెళ్ళిపోతున్నారు. పథకాలు ఏమైనా వస్తున్నాయి? పథకాలు ఇంకేం పెట్టలే కదా ఆటో వాళ్ళకి. జగన్ గారు ఉన్నప్పుడు ఉండేది ఏదైనా సరే మనకే కదా ఏమైనా వేస్తారు ట్యాక్సుల రూపంలో.